నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. మరి ఈ వారం అంతా మనం కాకినాడ ప్రాంతపు ప్రత్యేక వంటకాలని రుచి చూస్తున్నాం కదండి. దాంట్లో భాగంగా మరో 2 వంటకాలని మనకు పరిచయం చేయడానికి ప్రత్యూష గారు సిద్ధంగా ఉన్నారు. హలో ప్రత్యూష గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ప్రత్యూష గారు, అసలు మొత్తానికి శారీ దానికి జ్యువెలరీ కాంబినేషన్ అదిరిపోయిందండి. ఫ్యాషన్ యాక్సెసరీస్ సేల్ చేస్తున్నారు. ఇది అంటే ఆ టేస్ట్ అంతా మీలో కనిపిస్తోంది ఇప్పుడు. థ్యాంక్ యూ. నైస్ జ్యువెలరీ. థ్యాంక్ యూ. సో ప్రత్యూష గారు, ఫస్ట్ ఏ రెసిపీని మాకు పరిచయం చేయబోతున్నారు? పీతల పులుసు. సో దాంట్లో భాగంగా పీతల పులుసు ఈరోజు మాకు రుచి చూపించబోతున్నారు. అవునండి. పీతల పులుసుకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. పీతల పులుసుకు కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ప్రత్యూష గారు, పీతలు, బెండకాయ కాంబినేషన్లో పీతల పులుసా? అవునండి. ఓకే, సో నైస్. డిఫరెంట్గా ఉందండి. అంటే ఇలా బెండకాయతోనే ఇది కాంబినేషనా? మనకు కావాలంటే ఇంకేదైనా వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చా? వంకాయ వేసుకోవచ్చు, మిక్స్డ్గా కూడా బెండకాయ వంకాయ మిక్స్ కూడా వేసుకోవచ్చు. 2 కలిపి వేసుకోవచ్చు, సపరేట్గా కూడా చేయొచ్చు. అవును. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ వెలిగించి. ఓకే. ఓకే, ప్యాన్ పెట్టేశాను. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ పులుసు కాబట్టి మెంతులు, ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం మెంతి గింజలు వేసుకుందాం. ఓకే. తర్వాత ఆనియన్ వేసుకుందాం. ఓకే, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము. పచ్చిమిర్చి చీలికలు. నెక్స్ట్ అండి, ఇవి వేగేలోపు మనం పీతలకి మసాలా పట్టించుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్. ఇదిగోండి మిక్సింగ్ బౌల్. పీతలు వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇవి కాకినాడ పీతలు, చుక్క పీతలను కూడా అంటారు. చుక్క పీతలు అని అంటారు, నీలం పీతలను కూడా అంటారు. ఓకే. అక్కడే మనకి కోరంగి దగ్గర మండ పీతలను కూడా దొరుకుతాయి మనకి. ఓకే. నెక్స్ట్ పసుపు వేసుకుందాము. నెక్స్ట్ కారం. ఓకే. ఉప్పు, ధనియాల పొడి. ఓకే. జీలకర్ర పొడి. ఓకే. లైట్గా గరం మసాలా. ఇది మనం చికెన్కి ఉన్నంత మీట్ క్రాబ్స్కి ఉండవు కదా, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఓకే, అన్నీ వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలండి ఇప్పుడు అవి. కొంచెం మసాలా సామాన్లు కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, దీంట్లో ప్యాన్లో. యా. సో బగారాకు అండ్ దినుసులు, లవంగాలు. ఓకే. అదే బిర్యానీ సామాన్లే లైట్గా వేసుకుంటాము. ఇప్పుడు ఈ పీతలకి ఇవన్నీ బాగా మిక్స్ చేద్దాం. సో ఇవి ఆల్మోస్ట్ ఇదంతా ఫ్రై అయిపోయిందండి. ఓకే. గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసింది. సిమ్లో పెట్టుకుందామా? సిమ్లో పెట్టండి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఓకే. ఇప్పుడు పీతలు ఇందులో వేసుకుందాం. ఓకే. ఇది చాలా రకరకాల కాంబినేషన్లో నాన్ వెజ్లో కంపల్సరీ చూస్తూ ఉంటాం కదండి. రొయ్యల కాంబినేషన్లో కూడా బెండకాయలు అవి వింటూ ఉంటాం. బెండకాయ రొయ్యల పులుసు బాగుంటుంది. ప్రాన్స్తో ఇంకా మా గోదావరి వైపు చాలా కాంబినేషన్స్ చేస్తాము. బీరకాయ రొయ్యలు చేస్తాము, వంకాయ రొయ్యలు చేస్తాము. అవునా? ఈ బెండకాయ రొయ్యలు అన్నది ప్రభాస్ గారి ఇంట్లో చాలా బాగా వండుతారంట. నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను. మేము కూడా బాగా చేస్తాము. ఓకే. ప్రభాస్ గారిది కూడా బాగా ఫేమస్. ఇందులో ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందాము. ఓకే. సో కట్ చేసుకున్న బెండకాయలు కూడా వేసాము. నెక్స్ట్ అండి, చింతపండు రసం వేసుకుందాం. చింతపండు రసం వేసేసి అంతా కలిపేసుకోవడం. కలుపుకొని కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ పులుసుకు సరిపడా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. ఓకే. తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టి ఉడికించుకుందాం. ఓకే.
ఓకే అండి, మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాము, ఇంకా మూత పెట్టేసుకోవడం. మూత పెట్టుకుందాం. ఓకే. సో ప్రత్యూష గారు, సీ ఫుడ్స్లో ఓన్లీ సీ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటే దాంట్లో పర్టికులర్గా మీరు ఈ రెసిపీ అసలు నాది ఇంకా బ్రహ్మాండం, అసలు ఇంకా అందరు లొట్టలు వేసుకొని తింటారని ఫస్ట్ మార్క్ దేనికి ఇస్తారు? ప్రాన్ ఫ్రై. ఇంకా అన్నీ బాగా చేస్తాను. మాకు పులుసు కూడా అటు ఫేమస్ అండి. పులుసు చేప పులుసు కూడా బాగా ఫేమస్. పుస్తలమ్మైన పులుసు తినాలంటారు సామెత. ఓకే, సో అయితే పులుసు కూడా చాలా బాగా చేస్తారనమాట మీరు. చేస్తాను. ఫస్ట్ అయితే ప్రాన్స్, నా ఫేవరెట్ యాక్చువల్లీ ప్రాన్స్ కూడా బాగా. సో అయితే ప్రత్యూష గారు, మీరు ఇందాక అది ఎన్జిఓ కూడా నేను మెయింటైన్ చేస్తాను అని చెప్పారు కదా, సో అంటే దాంట్లో చేసే యాక్టివిటీస్ ఏంటండి మీరు? అది కేవలం మహిళల కోసం అండి. అది దాని పేరు రాజీస్ మహిళా సాధికారిత వేదిక. సో మహిళలకి ఎటువంటి అవసరం ఉన్నా లేదా వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్స్, శిక్షణ, మెయిన్ ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉపాధి కల్పించేలాగా, ఎడ్యుకేషన్ అయినా కావచ్చు లేదా ఉపాధి కల్పించే అటువంటి శిక్షణ, అంటే కుట్లు కానీ, అల్లికలు కానీ, లేదా ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్, బొటిక్కి సంబంధించిన ఏదైనా కానీ, మెషిన్స్ అలాంటివన్నీ నేర్పించడం అవన్నీ చేస్తాం అన్నమాట. వాళ్ళకి ఇంకేదైనా కానీ అవసరాలు ఉన్నా కూడా మేము అన్నీ హెల్ప్ చేయడానికి ముందుంటాము. ఓకే, సో వాళ్ళకి అవన్నీ నేర్పించడంతో పాటు ఎక్కడెక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో దానికంటే ఏమన్నా కొంత టైం అలా కేటాయిస్తారండి పర్టికులర్గా, ఈ వారంలో ఈ రోజునో ఇలా ఏమన్నా? అవి రీసెంట్గానే మేము అది స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ మొన్న దివాళీకి కూడా ఒక ప్రోగ్రామ్ చేసాము. మహిళలందరినీ పిలిచి క్రాకర్స్కి సంబంధించినవన్నీ వాళ్ళకే నేర్పించి ఎలాగ మనం చేసుకుంటాము ఆ క్రాకర్స్, అవన్నీ హోమ్ వాళ్ళు చేస్తారు కదా ఇంట్లో, అవన్నీ శిక్షణ ఇవ్వడం జరిగింది. సో అవి మళ్ళీ అవుట్లెట్స్ కూడా పెట్టి వాళ్ళకి ఇన్కమ్ వచ్చేలాగా అలాంటివి కూడా ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. ఇలా మంత్లీ వన్స్ అనో టూ మంత్స్కి ఒకసారినో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఓకే, సో మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలాంటి యాక్టివిటీస్ అవి జరిపిస్తూ ఉంటారు మీరు. ఓకే, సో రాజీస్ అన్న పేరు పెట్టడానికి మా మదర్ పేరు రాజేశ్వరి. రాజీస్ అని ఎందుకంటే తనవి చాలా, ఇప్పుడు ఫ్యాషన్ చిమ్నీ ఉంది, కాపర్ చిమ్నీ అని, తనకి క్లౌడ్ కిచెన్ ఉంది, ఇలా ఇప్పుడు ఒక ఎన్జిఓ. సో ప్రతిదీ తన పేరు బ్రాండ్ అది రాజీస్. మిగతావన్నీ ఏ ఫర్మ్స్ అవనివ్వండి, ఆర్గనైజేషన్స్ అవ్వండి, ఇంకా ఆ పేరుతో ఆ బ్రాండ్ ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ మిగతావన్నీ ఆ పేర్లు కంటిన్యూ అవుతాయి. ఓకే, ఫైన్. మీరు ఈ యాక్టివిటీస్ అవి చేసేటప్పుడు మీకు బాగా సంతృప్తినిచ్చినటువంటి యాక్టివిటీ ఏంటండి? ఎన్జిఓలో మహిళలకి రూరల్, మాది కాకినాడ రూరల్ కూడా ఉంటుంది అటువైపు, అక్కడ మహిళలకి కుకింగ్ క్లాసెస్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు తయారు చేసిన అటువంటి పిండి వంటలు అవన్నీ తయారు చేస్తారు, అవన్నీ కూడా మనం సేల్ చేసి వాళ్ళకి ఒక ఇన్కమ్ వచ్చేలాగా చూస్తుంటాము. ఇంకా కుట్లు, టైలరింగ్ కూడా నేర్పిస్తాము. సో వాళ్ళని కూడా మేము మా బొటిక్లో కూడా మేము వాళ్ళని రిక్రూట్ చేసుకుంటుంటాము. బయట కూడా కొంత వేరే ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తాం. వాళ్ళు మళ్ళీ మాకు ఫోన్ చేసి, మాకు చాలా హ్యాపీగా ఉందండి, మేము ఇలా నేర్చుకున్నాం మేడం, మాకు ఇలాగా ఇన్కమ్ ప్రొవైడ్ అయ్యేలాగా చాలా బాగా ఉందని వాళ్ళు చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం. ప్రత్యూష గారు, ఒకసారి చూద్దామా మగ్గిందో లేదో? ఓకే, అయిపోయిందండి. ఓకే, సో ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? పీతల పులుసు రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పీతల పులుసుకి కావలసిన పదార్థాలు: మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, పీతలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, బెండకాయ ముక్కలు, చింతపండు రసం, కొత్తిమీర. పీతల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక ప్యాన్లో మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పీతలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ పీతల్ని ప్యాన్లో వేసి అందులో బెండకాయ ముక్కలు, చింతపండు రసం, నీళ్లు, ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పీతల పులుసు రెడీ.
పీతల పులుసుకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. ప్రత్యూష గారు టేస్ట్ చేద్దామా? ఓకే. ఒక స్పూన్ ఇచ్చేయండి. ఫస్ట్ టైం అండి నేను పీతలు ఇంత టేస్టీగా తినటం. చాలా చాలా టేస్టీగా ఉంది. అంటే దట్ ఆ చింతపండు వేసాం కదా, ఆ టామరిండ్ ఫ్లేవర్ అది అలా కొంచెం తెలుస్తూ అదొక అసలు డిఫరెంట్ ఫ్లేవర్. మనకి నిజంగా ఎవరైనా ఖచ్చితంగా టేస్ట్ చేస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే రకరకాల ఫ్లేవర్స్ అన్నీ కూడా తెలుస్తున్నాయి. చాలా చాలా బాగుందండి. సో సూపర్గా ఉంది ఈ రెసిపీ అయితే. మరి నెక్స్ట్ ఏ వంటకాన్ని మాకు పరిచయం చేయబోతున్నారు? శనగ అట్టు. శనగ అట్టు దోశ లాగా ఉంటుంది. ఓకే, శనగ అట్టుకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. శనగ అట్టుకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యూష గారు మరి చేసేద్దామా శనగ అట్టు? ఓకే. ఓకే, సో శనగ పిండి అదేంటండి? ఇది పన్నీర్ క్రంబుల్డ్ పన్నీర్. ఓకే ఓకే. ఇది సూజీ అండి. ఇది బాంబే రవ్వ, చాప్డ్ వెజిటబుల్స్, సాల్ట్, ఉప్పు, ఓకే, జీలకర్ర. సో దీంట్లో పన్నీర్ కూడా ఉంటుంది అయితే మనకి. నైస్, మంచి ప్రోటీన్ అయితే. ప్రోటీన్ ఫుడ్. ఓకే అండి. సో ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే, ఇదిగోండి. ఫస్ట్ శనగలతో మనం పౌడర్ చేసుకున్నాం. ఇది కావాలంటే బేసన్ కూడా వాడుకోవచ్చు. ఓకే, కావాలంటే శనగపిండి కూడా వాడుకోవచ్చు. లేదా మామూలుగా ఇది పిండి చేసుకోవాలంటే ఏంటంటే శనగల్ని డ్రై రోస్ట్ చేసుకుని దాన్ని పౌడర్ ఆడించుకుంటాం. దాన్ని సత్తు అని కూడా అంటారు. మంచి ప్రోటీన్ ఫుడ్ అది. బాగా చిన్న పిల్లలకి 3 years లోపు 2 years లోపు పిల్లలకి దీన్ని పెడితే చాలా ప్రోటీన్ ఫుడ్, చాలా మంచిది. ఓకే, మనం తీసుకున్నా కూడా చాలా మంచిది. సో ఇందులో పన్నీర్ యాడ్ చేసుకుందాం. ఓకే, సూజీ 2 spoons వేసుకుందాం. బాంబే రవ్వ 2 బాంబే రవ్వ, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, ఓకే, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి. ఓకే, మనం కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర తురుము, ఓకే, సాల్ట్, పసుపు, జీలకర్ర. ఓకే, సో ఇవన్నీ వేసి కలుపుకోవాలి బాగా. వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం. ఓకే, సో ఇంకా కారం అది ఏం అవసరం లేదా అండి? అవసరం లేదు, మిర్చి సరిపోతుంది. సరిపోతుంది. సో ప్రత్యూష గారు, మీ కాకినాడలో విజిటింగ్ ప్లేసెస్ ఏమేమి ఉంటాయి చెప్పండి. విజిటింగ్ ప్లేసెస్ కావచ్చు, టెంపుల్స్. మా కాకినాడ అంటే హోప్ ఐలాండ్ అండి. హోప్ ఐలాండ్ చాలా ఫేమస్. అది ఐలాండ్. ఓకే ఓకే, అది బాగుంటుంది చూడడానికి. పక్కన అయితే ఈ కోరంగి మడ ఫారెస్ట్ ఇందాక కూడా చెప్పాను కదా, మండపీతలు దొరుకుతాయని. అది కూడా చాలా మంచి విజిటింగ్ ప్లేస్. అక్కడ మనకి మడ అడవులు ఫేమస్. అసలు కాకినాడ అంతా కాపాడేదంతా ఆ మడ ఫారెస్టే అనమాట. హోప్ ఐలాండ్ కూడా అంతే. సునామీలు వచ్చినా ఏమొచ్చినా కాకినాడ ఇంకా ఉంది అంటే దానికి హోప్ ఐలాండ్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, ఇంకా మా కాకినాడలో అయితే అసలు కాకినాడ అని ఎందుకు అంటారంటే కెనడా. యాక్చువల్లీ కెనడా బ్రిటిషర్స్ రూలింగ్ టైంలో అది కెనడాలా ఉంది చూడడానికి. ఊరు ప్లాన్ అంటే ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ కాదు, బేసిక్ ఆ టైంలో ఊరు ఎక్స్టెండ్ అవ్వకముందు కెనడా ఆ స్ట్రీట్స్ అన్నీ కూడా కెనడాలా ఉన్నాయని చెప్పి కెనడా అంటారనమాట. ఒక స్ట్రీట్ అంతా మాకు మెయిన్ షాపింగ్, ఓన్లీ స్ట్రీట్ అంతా షాపింగ్సే ఉంటాయి. ఒక స్ట్రీట్ అంతా మాకు మూవీ థియేటర్స్ ఉంటాయి. ఒక స్ట్రీట్ అంతా టెంపుల్స్ ఉంటాయి. టెంపుల్ స్ట్రీట్ అంటారు దాన్ని. మొత్తం ఆ వీధి చివరి నుంచి వీధి చివరి వరకు మొత్తం అన్ని టెంపుల్సే. ఓకే, ఇంకా చుట్టుపక్కల కూడా మనకి బిక్కవోలు ఇవన్నీ కూడా మాకు దగ్గరే. కాణిపాకం గణపతి. అవును. ఇంకా మాకు 10-12 kilometers దూరంలో తిమ్మాపురం అని ఉంటుంది. తిమ్మాపురం కాకినాడలోకే వస్తుంది అది. సో అక్కడ కూడా మాకు షణ్ముఖేశ్వర స్వామి ఆలయం ఉంది. అది మనకి ఏపీలో ఒకటే, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాదు, షణ్ముఖేశ్వర స్వామి 6 faces. ఓకే, ఓన్లీ టెంపుల్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్ర. ఓకే, మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకి అది ఒకటే షణ్ముఖేశ్వర స్వామి.
టెంపుల్. నైస్ అండి. అసలు చాలా ప్లేసెస్ ఉన్నాయి ఈ లెక్కన కాకినాడలో. మీరు చెప్తూ ఉంటే ఒకటొకటి అలా ఇంట్రెస్టింగ్ గా వింటున్నాను నేను. ఓకే, సో అంటే ఇంకా షాపింగ్ కి వెళ్ళాలి అంటే జస్ట్ ఆ స్ట్రీట్కి వెళ్తే మొత్తం అంతా షాపింగ్ చేసేసుకోవచ్చు. మీరు అన్నట్టు ఒక స్ట్రీట్ షాపింగ్, ఇంకా గుడికి వెళ్ళాలి అంటే స్ట్రీట్ అంతా మెయిన్ మనకి క్లోత్స్ అండ్ ఫుట్వేర్ మాత్రమే ఓకే ఉంటాయి. ఒక స్ట్రీట్ అంతా మీరు అన్నట్టు టెంపుల్స్ ఉంటాయి. ఒక స్ట్రీట్ అంతా మూవీస్, ఓన్లీ మూవీ థియేటర్స్. ఓకే, వావ్. అండ్ అందులోనూ అలా అంటే ఎంత బాగా ప్లాన్ చేసుకోవచ్చు. పొద్దున్నే వెళ్ళిపోయి చక్కగా గుడికి, అన్ని గుళ్ళు ఒక దగ్గర దర్శనం చేసేసుకొని ఆ తర్వాత ఎంచక్క సినిమాకి వెళ్ళి సినిమా చూసేసి ఆ తర్వాత వెంటనే ఎంచక్క షాపింగ్ చేసేసి. మాకు రెస్టారెంట్స్ కూడా ఫేమస్, ఫుడ్ కూడా తినేయచ్చు. అవును, చుట్టుపక్కల ఊర్లో ఎవరు వచ్చినా మీరు అన్నట్టు గుడికి వెళ్ళి ఒక మూవీకి వెళ్ళి చక్కగా భోజనం చేసి మళ్ళీ రిటర్న్ కూడా అవ్వచ్చు వాళ్ళు. ఆహా, సో ఇంకా హ్యాపీగా అలా స్వర్గధామం అనుకోవచ్చు. నైస్ అండి. ఓకే, సో అదంతా కలిపేసుకున్నారు కదా, తర్వాత అండి స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే ప్రత్యూష గారు, స్టవ్ వెలిగించి తవా పెట్టుకున్నాము. నెక్స్ట్ అండి ఆయిల్ వేసుకుందాం. సరే, మొత్తం ప్యాన్ అంతా బ్రష్ కోట్ చేసుకుందాం. ఓకే, సో ఈ రెసిపీ మీదేనా అండి లేకపోతే ఎక్కడి నుంచి నేర్చుకున్నదా? ఇది కూడా మాదే అండి, మా మదర్ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఇది మీ అమ్మగారి దగ్గర? మా అమ్మగారి దగ్గర నుంచే. బేసికల్లీ మా ఇంట్లో మా మమ్మీ, మా గ్రాండ్ మదరు, వాళ్ళ మదరు, మా పిన్ని, వీళ్ళందరూ కూడా బాగా చేస్తారు. మా అత్తలు అందరూ కూడా రెసిపీస్ అన్ని బాగా చేస్తారు. ఏదైనా కానీ అక్కడ వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాను నేను. వాళ్ళు కూడా ఢిల్లీలో ఒకళ్ళు, రాయ్పూర్లో ఒకళ్ళు, ఇలా ఒరిస్సాలో ఒకళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత సెటిల్ అయి ఉన్నారు. సో అక్కడ రెసిపీస్ కూడా నేను కొన్ని నేర్చుకున్నాను. ఓకే, అటు నార్త్ రెసిపీస్, ఇటు సౌత్ రెసిపీస్ అన్నీ వచ్చాయితే ప్రత్యూష గారికి. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కింది, ఇప్పుడు మనం అట్టు వేసుకుందాం. ఓకే, ఓకే, సో దీంతో అట్టులాగా పైన లిడ్ పెట్టుకుందాం, బాగా కుక్ అవుతుంది. ఓకే, సో ప్రతిష్ట గారు రెండు వైపులా కాలిందండి? బాగా అయిందండి. ఓకే, సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని షిఫ్ట్ చేసుకోవడమే కదా? ఓకే, వేడి వేడి శనగ అట్టు రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. శనగ అట్టుకి కావలసిన పదార్థాలు: శనగల పిండి, పన్నీర్ తురుము, బొంబాయి రవ్వ, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, పసుపు, జీలకర్ర. శనగ అట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగల పిండి, పన్నీర్ తురుము, బొంబాయి రవ్వ, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన క్యాప్సికం, సన్నగా తరిగిన టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సరిపడా ఉప్పు, పసుపు, జీలకర్ర వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని అట్టులా వేసుకొని నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే శనగ అట్టు రెడీ. శనగ అట్టుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. ప్రతిష్ట గారు, టేస్ట్ చేసేద్దాం. చాలా సాఫ్ట్ ఉందండి, నోట్లో పెట్టుకుంటే నిజంగా అలా కరిగిపోతుంది. ఆ పన్నీర్ అది వేయడం మూలాన చాలా బాగుంది అంతా కూడా. మీకు ఎలా అనిపించింది? బాగుందండి, క్రిస్పీగానే ఉంది, పైన సాఫ్ట్గా ఉంది, కింద క్రిస్పీగా ఉంది. సో రెండు కాకినాడ ప్రత్యేక వంటకాలని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, కాకినాడ రెండు ప్రత్యేక వంటకాలు, పీతల పులుసు అండ్ శనగ అట్టు చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. రేపు మరొక రెండు కాకినాడ ప్రత్యేక వంటకాలతో నేను ప్రత్యూష గారు మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.